హలో అండి, నేను మీ అనీషా. వెల్కమ్ బ్యాక్ టు అనీస్ హెల్దీ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా పల్లీలతో బర్ఫీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా బౌల్లో లీటర్ పాలను వేసుకొని మనం లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇక్కడ లీటర్ పాలకు నేను 300 గ్రామ్స్ వరకు పల్లీలను వేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్లో పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీల నుంచి పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇంకెవరన్నా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఇందులో పల్లీలను వేసుకున్నాం కదా. పల్లీల ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఇది అందరికీ బాగా నచ్చుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా కాగినటువంటి పాలను మనం చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసినటువంటి పల్లీల నుంచి పొట్టును సపరేట్ చేసి ఇలా బౌల్లో వేసుకోవాలి. పల్లీలను బౌల్లో వేసుకున్న తర్వాత 250 ml వరకు చల్లార్చినటువంటి పాలను వేసుకుని మనం ఒక అరగంట సేపు వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో మనం దీన్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 250 ml వరకు చల్లార్చినటువంటి పాలను వేసుకొని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటిది నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి పాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం ఇక్కడ 200 గ్రామ్స్ వరకు బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. దీన్ని మనం బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి స్వీట్నెస్ కనుక తక్కువైతే ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బొంబాయి రవ్వను వేసుకున్నాం కదండి, బొంబాయి రవ్వ అనేది ఉండలుగా కడుతుంది. అలాంటి వాటిని మనం బాగా మెదుపుతూ కలుపుకోవాలి. తర్వాత 4-5 యాలక్కాయలు దంచి మనం ఇందులో వేసుకోవాలి. మీకు కనుక బర్ఫీ పీస్ అనేది చక్కగా రావాలనుకుంటే మీరు ఈ మిక్స్చర్ వచ్చేసి ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తే నేను చూపించిన విధంగా ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మీరు దీన్ని ఖీర్లా కానీ హల్వాలా కానీ తినేయచ్చు. మీకు నచ్చినటువంటి బౌల్ని తీసుకొని దాని అడుగు భాగాన నెయ్యి రాసుకొని మనం కుక్ చేసుకున్నటువంటి మిక్స్చర్ని వేసుకొని మనం దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని మీరు ఇక్కడ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను బాగా దంచి కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత మీరు దీన్ని 1 గంట సేపు వరకు రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇలా రీఫ్రిజిరేట్ అయినటువంటి దాన్ని మీకు నచ్చిన షేప్లో మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు. మీ ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఏం వండాలి అని కంగారు పడకుండా సింపుల్గా ఈ రెసిపీని అయితే చేసేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులందరికీ బాగా నచ్చుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మా ఛానల్లో మేము ఇంతకు ముందే కొబ్బరి పాయసం అలాగే క్యారెట్ రసమలై రెసిపీస్ కూడా అప్లోడ్ చేశామండి. సో తప్పనిసరిగా మీరు దాన్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీకోసం నేను సింపుల్గా అండ్ త్వరగా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.